హే గాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా దీపావళి మతాబులు ఎక్కడ కొన్నాం, ఎలా కొన్నాం, ఎంత కొన్నాం అనేది ఈ షాట్ లో చెప్తా. జీవితంలో నువ్వు ఇంకా మారను. దీపావళి కాబట్టి ఇవాళ చాలా దగ్గర క్రాకర్ స్టాల్స్ అయితే వేశారు. బట్ అక్కడైతే రేట్లు అయితే బాధేస్తున్నారన్నమాట. అందుకనే శీలానగర్ లో హోల్సేల్ గా తక్కువ రేటుకి దొరుకుతాయి కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోతున్నా. బట్ జనాలైనా తక్కువ తిన్నారా? నాలాగే చాలా మంది ఆలోచించారు. మొత్తం అక్కడ జనాలతో నిండిపోయారు. ఆల్రెడీ బాంబులన్నీ అయిపోయి కాకరపూతలు కూడా దొరకట్లేదు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు, నా లవ్వడ. ఇక సరేలే, ఏం చేస్తాం, ఇక్కడైతే బాంబులన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి మళ్ళీ తిరిగి గోపాలపట్నానికి అయితే వచ్చామన్నమాట, ఎంతో కష్టపడి. కానీ రిటర్న్ వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని నిమిషాల్లోనే షాపులు తీసేస్తున్నారట. సర్లే కదా అని చెప్పేసి వ్యాంగ్ అయితే అన్ని షాపులు అయితే తిరగడం మొదలెట్టాం మాకు కావాల్సిన బాంబుల కోసం. అలా చాలాసేపు తిరిగిన తర్వాత ఒక షాపులో అయితే తక్కువ రేటు దొరికాయి. బట్ అక్కడ కూడా పెద్దగా బాంబులు ఏం లేవు. సో ఇంకేం చేస్తాం, దొరికినవే తీసుకున్నాను. పోనీలే, ఎక్కడ కాకపోతే ఇంకెక్కడైనా దొరుకుతాయేమో చూసే లోపే పోలీసులు వచ్చి బయటకు వెళ్ళిపోమన్నారు. సో అందుకే నేను బయటకు వచ్చేసా. అలాగే వాళ్ళ దీపావళితో పాటు మా చెల్లి పుట్టినరోజు కూడా. సో అందుకనే దానికోసం కేక్ తీసుకుంటున్నాను. సో దీపావళి పండుగని ఇంత గ్రాండ్ గా చేసుకుందామని ఇంటికి వెళ్ళాను. సో ఇంటికి వెళ్ళగానే ఇంకా ఆ పండుగనే చేసుకోలేకపోయాను. ఎందుకో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి.